ఆ మధ్యన చెప్పుకున్నాం. అమెరికాలో ఉన్నటువంటి మన డాలర్ బాండ్లని ఖర్చు పెట్టేసి దాని ద్వారా బంగారం కొని భారతదేశానికి తెచ్చుకుంది భారతదేశం అన్నటువంటిది. అమెరికా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని. అయితే ఇప్పుడు యుద్ధ వాతావరణం వచ్చింది. యుద్ధ వాతావరణంలో బంగారంతో ట్రాన్సాక్షన్స్ జరగవు. ప్లస్ డాలర్లు కావాల్సొచ్చింది. ఎందుకని మన రూపాయి విలువ పడిపోతూ ఉండటం, అదే సందర్భంలో పెట్రోల్, డీజిల్ వాటికి డాలర్‌లోనే చెల్లింపులు చేయాలి. బంగారం ద్వారా చెల్లింపులు కూడా. దాంతో కంట్రోల్ చేయడానికి మొన్న రూ. 97.5 దాకా వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ రూ. 95కి రూపాయి వచ్చింది. అలాగే అంతర్జాతీయ పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు అనేది పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. రష్యాకి చెల్లించాలంటే రష్యన్ రూపీస్‌లో చెల్లించాలి, రూబెల్స్‌లో చెల్లించాలి. అదే సమయంలో చైనాకి యువాన్స్‌లో చెల్లించాలి, అమెరికాకి డాలర్‌లో చెల్లించాలి, గల్ఫ్ దేశాలకి డాలర్‌లో చెల్లించాలి. ఇట్లా ఏ దేశానికి ఆ దేశం కరెన్సీ. ఈ కరెన్సీ మరి ఎక్కడి నుంచి వస్తది ఇప్పుడు? బంగారం అమ్మితేనే వస్తది. ఇట్లాగా భారతదేశం బంగారాన్ని అమ్మింది అన్నది బ్లూంబర్గ్ చెప్తున్నది. గత 2 వారాల్లో అంటే గత 2 వారాల్లోనే $7.5 బిలియన్ సంబంధించినటువంటి బంగారం అమ్మింది. ఓవరాల్‌గా ఇప్పటికి 14,000 కోట్ల రూపాయలు అంటే టోటల్‌గా $12 బిలియన్ బంగారాన్ని అమ్మేసి 14,000 కోట్ల రూపాయలు సంపాదించింది. తద్వారా మార్కెట్‌లో సెటిలైట్ చేసింది అన్నటువంటిది బ్లూంబర్గ్ చెప్తున్న లెక్క.